నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. యశోద, అర్జున్ మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవును యశోద, అర్జున్ బ్రతకడం ఇప్పుడు మనకి చాలా అవసరం. అతన్ని బ్రతికించుకొని అతన్ని అప్రూవల్గా మారేలా చేద్దాం. కోర్టులో సాక్ష్యాలు చెప్పడానికి ఈ అర్జున్ ఉపయోగపడతాడు. అయినా అర్జున్ మనకి అనుకూలంగా సాక్ష్యాలు చెప్తాడనే నమ్మకం నాకు లేదు. చెప్తాడు యశోద. ఒకవేళ వాడు కోర్టు దాకా రాకపోయినా ఈలోపే వాడి దగ్గర నుండి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాగేద్దాం. ముందు వాడిని బ్రతికించుకుందాం. హలో అంబులెన్స్. ఏంట్రా అలా ఉన్నారు? ఆ యశోద దొరికిందా? దాన్ని చంపేశారా? రే యాసిడ్, సుబ్బరాజుగాడు తలదించుకున్నాడేంటి? ఏం జరిగింది? మేడం, కొంచెం ఉంటే నేను సుబ్బరాజు ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఆ భగవంతుడి వల్ల బతికిపోయాం. ఏం మాట్లాడుతున్నావురా? అవును మేడం, ఆ యశోద అర్జున్ని షూట్ చేసింది. యశోద అర్జున్ని షూట్ చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, యశోదను చూడగానే ఆ యశోదని బెదిరించడానికి యశోదకి రివాల్వర్ చూపించాడు. రివాల్వర్ యశోదకి పాయింట్ బ్లాక్లో పెట్టి అర్జున్ యశోదతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా యశోద శివంగిలా అర్జున్ మీద దూకి రివాల్వర్ లాక్కుని అర్జున్ని షూట్ చేసింది మేడం. మమ్మల్ని కూడా షూట్ చేయబోతుంటే తప్పించుకున్నాను. ఎలాగైనా చంపేద్దామని భయంగా వెనకాలే వెళ్ళాం. కొంచెం దూరం వెళ్ళాక యశోద తప్పించుకుంది మేడం. ఎక్కడా కనపడలేదు. తిరిగి అర్జున్ దగ్గరికి వెళ్ళేసరికి జనాలందరూ గుమ్ముగూడారు. ఇప్పుడు మేము వెళ్తే అనవసరంగా ఇరుక్కుంటామని వాడిని అక్కడే వదిలేసి వచ్చాం మేడం. ముగ్గురు దున్నపోతుల్లా ఉన్నారు కదరా. ఒక్క ఆడదాన్ని పట్టుకోలేక ప్రాణాలతో పారిపోయి వచ్చామని చెప్పడానికి సిగ్గులేదా? ఏరా సుబ్బరాజ్, కొత్తగా ఏంట్రా తలదించుకున్నావు? ఇన్ని రోజులుగా నా ముందు పని చేస్తున్నా ఏ రోజు నా ముందు ఇలా తలదించుకొని నిలబడలేదురా. ఏవైంది నీలో అత్తేగింపు? ఎక్కడికి పోయింది ఆ గుండె ధైర్యం? యశోదని ఎందుకురా చంపలేకపోతున్నావు? అసలు మేడం, నీరజా మేడం ఉన్నారా? నువ్వెవరు? మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను మేడం. ఏం మెడిసిన్? ఏవో చిన్నపిల్లల మెడిసిన్ మేడం. చిన్నపిల్లల? అవును మేడం. నీకు మందులు తీసుకురమ్మని ఎవరు చెప్పారు? జయ మేడం చెప్పారు మేడం. ఏంటి మమ్మీ, జయ కొత్తగా మేడం అయిపోయిందా అందరికీ? అయినా జయని టాబ్లెట్స్ తీసుకొని రమ్మంటే ఎవరితోని పంపించిందేంటి? అంత ముఖ్యమైన పని తనకేముంటుంది? సరే ఇటివో, మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మమ్మీ, ఏదైనా ముఖ్యమైన విషయమా? అందరూ అంత టెన్షన్గా కనపడుతున్నారు.
అలాంటిదేం లేదులేమ్మా, మామూలుగానే మాట్లాడుకుంటున్నాం. సరే మమ్మీ. రే సుబ్బరాజ్, నేను ఇప్పటి వరకు భయపడ్డం ఎప్పుడైనా చూసావా? మీరు భయపడ్డం ఏంటి మేడం? ఆ భయానికే మీ పేరు చెప్తే భయం పుడుతుంది. కానీ నాకు ఆ యశోద గురించి తలుచుకుంటుంటేనే భయం వేస్తోందిరా. నేను అనవసరంగా దాని గురించి స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదురా. వెంటనే దాన్ని చంపేయరా. ఇప్పుడు నేను ఊర్మిళ మేడంకి ధైర్యం చెప్పకపోతే ఇంకా వేరే మనుషుల్ని కూడా యశోదని చెప్పడానికి పురమాయిస్తుంది. మేడం, మీరు రిలాక్స్గా ఉండండి. వీలైనంత త్వరగా ఆ యశోద చావు వార్త మీ చెవిని వేస్తాను. రే యాసిడ్, పదరా వెళ్దాం. ఛా! నర్స్, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.